హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జీకేలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చర్చిద్దామండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులు అంటే జాతీయ ఉద్యానవనాలు, పులుల సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు రామ్సర్ సైట్స్ అనేటువంటి అన్ని అంశాలని ఒకే వీడియోలో చాలా క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మరి అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా ముఖ్యమైనదండి. ప్రజెంట్ మనకు ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగాలకు మోస్ట్ ఇంపార్టెంట్ 1 నుంచి 2 ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. అవే కాకుండా డిఎస్సి మరియు పోలీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్స్ అన్నిటికీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కూడా మన యాప్లో మరి అందుబాటులో ఉంచుతానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉద్యానవనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రామ్సర్ ప్రదేశాలు. ఓకే, మరి మనము ఈ యొక్క వీడియోలో, ఈ యొక్క క్లాస్లో ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటాము? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కేవలం ఒకటి మాత్రమే ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక టైగర్ రిజర్వ్ మాత్రమే ఉంది. దాని గురించి. నెక్స్ట్ నేషనల్ పార్కులు మొత్తం 3 ఉన్నాయండి. ఒకటి పాపికొండ జాతీయ ఉద్యానవనం అంటే పాపికొండలు నేషనల్ పార్క్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. మూడోది శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము జాతీయ ఉద్యానవనం లేదా నేషనల్ పార్క్. మొత్తం 3 మాత్రమే ఉన్నాయి మన ఏపీలో నేషనల్ పార్కులు. దీంతో పాటుగా మరి వన్యప్రాణుల అభయారణ్యాలు చాలా ఉన్నాయండి. చూద్దాం. కొరింగా వన్యప్రాణుల అభయారణ్యము, నెక్స్ట్ గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యము, నెక్స్ట్ కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యము, కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యము, నెక్స్ట్ వన్ కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యము, పులికాట సరస్సు వన్యప్రాణుల అభయారణ్యము, నెక్స్ట్ రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యము, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము, శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ వన్యప్రాణుల అభయారణ్యము. అండ్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయండి? కేవలం 1 మాత్రమే ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి చాలా క్లియర్గా ఎంసిక్యూస్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ముందుగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. క్వశ్చన్ నెంబర్ 1. నల్లమల అడవుల్లో ఉన్న క్రింది టైగర్ రిజర్వ్ ఏది? నల్లమల అడవుల్లో ఉన్న టైగర్ రిజర్వ్. Which of the following tiger reserve is located in the Nallamala Hills? ఏముందండి? ఆప్షన్ బి అండి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి, మన ఏపీలోనే ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్. కృష్ణా నది గుండా ప్రవహించే టైగర్ రిజర్వ్ పేరేంటి? కృష్ణా నది గుండా ప్రవహిస్తుందండి. విచ్ టైగర్ రిజర్వ్ ఈజ్ ట్రావెల్డ్ బై ద కృష్ణా రివర్? ఏంటది? నాగార్జున సాగర్ టైగర్ రిజర్వే కృష్ణా నదిని మరి ఆనుకొని దాన్ని క్రాస్ చేస్తున్నట్లుగా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ వన్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కనిపించే
మార్ష్ ముసలి క్రింది ఏ ప్రాణి? మార్ష్ ముసలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఈజ్ నోన్ యాజ్ అ మార్ష్ క్రొకడైల్? ఏంటండి అది? ఆప్షన్ ఏ మొఘర్ అంటారండి, దాని పేరు మఘర్. ఓకే, మఘర్ ముసలి, మఘర్ క్రొకడైల్, దీన్నే మార్ష్ క్రొకడైల్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కనిపించే చౌసింఘా ప్రాణి పేరేంటి? చౌసింఘా ప్రాణి. చౌ అంటే ఎంత? 4 కదా, అంటే 4 కొమ్ములు గల ప్రాణి ఏంటి అని అర్థము. చూద్దాం. వాట్ ఈస్ ద ఇంగ్లీష్ నేమ్ ఆఫ్ ది యానిమల్ చౌసింఘా ఫౌండ్ ఇన్ ద నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్? ఏంటండి అది? 4 హార్న్డ్ యాంటిలోప్, అంటే 4 కొమ్ములు గల జింక అండి. ఓకేనా, 4 హార్న్డ్ యాంటిలోప్. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ శ్రీశైలం అభయారణ్యంలో ఏ వృక్ష సంపద ఎక్కువగా కనిపిస్తుంది? వాట్ టైప్ ఆఫ్ వెజిటేరియన్ ఈజ్ ప్రీడామినెంట్లీ ఫౌండ్ ఇన్ నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఏ వృక్ష సంపద? ఆన్సర్ ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు, ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉంది. ఇది నల్లమల కొండల లోపల ఉంది అండ్ కృష్ణానది ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది. శ్రీశైలం జలాశయం మరియు నాగార్జున సాగర్ జలాశయం ఈ అభయారణ్యం లోపలనే ఉన్నాయి. నెక్స్ట్, వృక్ష సంపద ఇక్కడ ఏమేమి ఉంది అంటే ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉంటాయి. ప్రధాన జంతుజాలం ఏముంటుందండి ఇక్కడ? బెంగాల్ టైగర్లు ఉంటాయి, చిరుత పులులు ఉంటాయి, ఇండియన్ పాంగోలిన్ ఉంటుంది, మచ్చల జింక చిటర్ అనేది ఉంటుంది, సాంబార్ జింకలు ఉంటాయి, బ్లాక్ బక్ ఉంటుంది, అదొక జింక. నెక్స్ట్ చింకార మరియు 4 కొమ్ముల జింక చౌసింగా ఉంటుంది, మఘర్ మార్ష్ ముస్లి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రముఖ వృక్ష సంపద అండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ పార్క్ అండి. పాపికొండలు నేషనల్ పార్క్ లేదా జాతీయ ఉద్యానవనం. ముందుగా ఎంసిక్యూ చూద్దాము. తూర్పు కనుమల్లోని పాపికొండల్లో ఉన్న ప్రముఖ జాతీయ ఉద్యానవనం ఏది? విచ్ ప్రామినెంట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పాపికొండ హిల్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్? ఏముందండి మరి ఇక్కడ? ఆప్షన్ సి పాపికొండలు జాతీయ ఉద్యానవనం అయితే మనము చూడవచ్చు. ఓకే, పాపికొండలో ఉద్యానవనం ఉంటుంది, జాతీయ ఉద్యానవనం. పాపికొండలు జాతీయ ఉద్యానవనంలో కనబడే 2 మకాక్ జాతులు ఏవి? విచ్ 2 మకాక్ స్పైసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ పాపికొండ నేషనల్ పార్క్? ఏవి కనిపిస్తాయండి మనకి ఇక్కడ మకాక్ జాతికి చెందినటువంటివి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? రిసాస్ మకాక్ మరియు బోనెట్ మకాక్ అనేటువంటి 2 జీవులను మనం ఇక్కడ చూడవచ్చు, ప్రత్యేకమైనవి చాలా. నెక్స్ట్, పాపికొండలు జాతీయ ఉద్యానవనంలో నివసించే 4 కొమ్ముల జింకను ఇంకొక పేరుతో పిలుస్తారు ఏంటి? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ నేమ్ ఆఫ్ ది 4 హార్న్డ్ యాంటిలోప్ ఫౌండ్ ఇన్ పాపికొండ నేషనల్ పార్క్? ఏమంటారండి? చౌసింగా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, పాపికొండల జాతీయ ఉద్యానవనానికి ప్రధానంగా ముప్పును కలిగిస్తున్న 2 అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద 2 మేజర్ థ్రెట్స్ టు పాపికొండ నేషనల్ పార్క్? ఏంటండి? ఆప్షన్ సి, ఒకటి పోలవరం ప్రాజెక్టు మరియు పోడు వ్యవసాయము లేదా పోడు సాగు అనేవి మరి ఈ యొక్క పాపికొండలు నేషనల్ పార్క్కి చాలా ప్రమాదకరంగా మారినట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పాపికొండల జాతీయ ఉద్యానవనంలో నివసించే ప్రముఖ సరీసృపాలలో ఒకటి ఏంటి? విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రిప్టైల్స్ ఫౌండ్ ఇన్ పాపికొండ నేషనల్ పార్క్? ఏంటండి మరి అది? ఇండియన్ గోల్డెన్ గెక్కో అండి. ఇండియన్ గోల్డెన్ గెక్కో అనేటువంటిది సరీసృపం అండి. ఇది ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. మరి యొక్క పాపికొండలు జాతీయ పార్క్ అనేది ఇది తూర్పు కనుమలలోని పాపికొండల్లో ఉందండి. ఎక్కడుందండి? తూర్పు కనుమల్లో. మనకు 2 ఉంటాయి కదండి. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్ అండి, పశ్చిమ కనుమలు, ఇటు తూర్పు కనుమలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బార్డర్లో ఈ యొక్క పాపికొండలు అయితే ఉండడం మనము చూడవచ్చు. ఓకేనా,
ఇది మరి ఈ పాపికొండలు అనేది ముఖ్యమైన పక్షి మరియు జీవ వైవిధ్య ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఏ జంతువులు కనిపిస్తాయి ఇక్కడ మనకి? బెంగాల్ టైగర్ అంటే బెంగాల్ పులి, చిరుతపులి, హైనా, ఇండియన్ గౌర్, స్లాత్ ఎలుగుబంటి, చుక్కల జింక సాంబార్, మొరిగే జింక ఇండియన్ మస్డాక్, 4 కొమ్మల జింక సౌచింగ, కంచుమేక స్థానిక మరుగుజ్జు మేక అంటారు. మేజర్ అవిఫౌనా అంటే సాధారణ నెమలి మరియు ఎర్ర అడవి కోడి మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధాన సరీసృపాలు ఏంటి? ఇండియన్ గోల్డెన్ గెకో, మానిటర్, బల్లి. నెక్స్ట్ ఈ జాతీయ ఉద్యానవనము రిసాస్ మకాక్ అంటే సాధారణంగా గోదావరికి ఉత్తరాన కనిపిస్తాయి. మరియు బోనెట్ మకాక్, 2 రకాల మకాక్లు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఒకటి గోదావరికి ఉత్తరాన, రెండవది సాధారణంగా గోదావరికి దక్షిణాన కనిపిస్తాయి. రెండింటి జనాభాను ఇవి ఇక్కడ కలిగి ఉంటాయి. మరి ముప్పు ఏంటి? పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ఉద్యానవనంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తుతుంది మరియు పోడు సాగు కోసం అటవిని నరికివేయడం కూడా చాలా ప్రమాదకరంగా మారడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, దీన్నే మనము రామేశ్వరం నేషనల్ పార్క్ అంటామండి. ముందుగా ఎంసిక్యూ చూద్దాము. రామేశ్వరంలోని జాతీయ ఉద్యానవనం ఎక్కువగా ఏ రకం భూమితో కూడి ఉంటుంది? వాట్ టైప్ ఆఫ్ టెరైన్ ఈజ్ predominantly found in the రామేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఆన్సర్ ఇసుక భూమి అండి. అంతా కూడా ఏం భూమి అండి? ఇసుక భూమి, శాండీ టెరైన్. నెక్స్ట్ వన్, రామేశ్వరంలోని ప్రధాన సరీసృప జంతువుల్లో ఏ పాములు ప్రధానంగా ఉంటాయి? విచ్ రెప్టైల్స్ ఆర్ మేజర్లీ ఫౌండ్ ఇన్ ద రామేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఆప్షన్ బి అండి, రసెల్ వైపర్, ఎర్త్ భోవా, జాస్ బోవా. ఇవన్నీ కూడా ప్రముఖ రెప్టైల్స్ అండి, అంటే పాము జాతికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ వన్, కడప జిల్లా రామేశ్వరంలోని వృక్ష సంపదను ఎలా వర్ణించవచ్చు? హౌ కెన్ ద ఫ్లోరా ఆఫ్ రామేశ్వరం ఇన్ కడప డిస్ట్రిక్ట్ బి డిస్క్రైబ్డ్? ఫనా అండ్ ఫ్లోరా అంటాడండి. ఫనా అండ్ ఫ్లోరా అంటే జంతు వృక్ష జాతులు అని అర్థము. ఓకేనా? మరి ఇక్కడ ఏమేమి ఉంటాయండి? ఎలాంటి వృక్ష జాతులను మనం ఎక్కువగా చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులను మనం ఎక్కువగా చూడవచ్చు ఈ ప్లేస్లో. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఈ నేషనల్ పార్క్ అనేది కడప జిల్లాలోని రామేశ్వరంలో ఉంది. ఇది పెన్నా నదికి ఉత్తరాన ఒడ్డున ఉంది. ఇందులో ఎక్కువ భాగము ఇసుకతో కూడుకొని ఉంటుందండి. వృక్ష సంపద ఏమేమి ఉంటుంది? ఫ్లోరా, ఫనా. ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులను ఎక్కువగా చూడవచ్చు. ప్రధాన జంతుజాలము మచ్చల జింక, ముంగీస, ఇవి 2 కనిపిస్తాయి. మేజర్ అవిఫౌనా చిన్న ఎగ్రేట్స్, చిలుకలు అనేవి కనిపిస్తాయి. ప్రధాన ఉభయచర జంతువులు ఏంటండి? ఎద్దు కప్పలు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రధాన సరీసృప జంతువులు బొరియలు విరజిమ్మే పాములు, రసెల్, ఎర్తుబోవా, జాన్ మరియు భోవా అనేటువంటివి ఎక్కువగా చూసేటువంటి పాములు. నెక్స్ట్ వన్, మూడవది నేషనల్ పార్క్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము లేదా జాతీయ ఉద్యానవనము. చూద్దాం. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ప్రధాన జంతుజాలంగా ఏది గుర్తించబడింది? విచ్ ట్రీ స్పైసెస్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద డామినెంట్ ఫ్లోరా ఇన్ ద శేషాచలం బయోస్పియర్ రిజర్వ్? ఏవి కనిపిస్తాయండి ఇక్కడ? ఆప్షన్ బి, ఎర్ర చందనము, రెడ్ శాండర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంది వృక్ష జాతి. ఓకే, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించిన ప్రధాన జంతుజాలం క్రింది వాటిలో ఏది కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మేజర్ ఫనా ఆఫ్ ది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్? ఏముండవు ఇక్కడ? రాజహంసలు అనేవి కనిపించవండి, స్వాన్స్ అనేవి కనిపించవు. సన్నని లోరిస్లు ఉంటాయి. ఓకే, చిరుతపుళ్ళు ఉంటాయి. నెక్స్ట్ స్లాత్ బియర్, బద్ధకం ఎలుగుబంట్లు అంటారు వీటిని, ఇవి కూడా మనకు కనిపిస్తాయి కానీ రాజహంసలు ఎక్కువగా ఉండవు ఇక్కడ. నెక్స్ట్ వన్, శేషాచలం కొండల బయోస్పియర్ రిజర్వ్లో భారతీయ బంగారు గెక్కో, ఇండియన్ గోల్డెన్ గెక్కో ఏ జంతు వర్గానికి చెందుతుంది? ఇన్ ఇండియన్ గోల్డెన్ గెక్కో ఫౌండ్ ఇన్ ద శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ యానిమల్స్? ఏ రకానికి చెందినవండి ఇవి? ఆప్షన్ బి, రెప్టైల్స్ అండి, సరీసృపాలు, పాకేటువంటి జంతువులు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం.
ఇది శేషాచలం కొండల బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగము. ఇది తూర్పు కనుమల్లోని శేషాచలం కొండల మరియు తిరుపతి కొండల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఫ్లోరాఫనా ఏంటి అంటే వృక్ష సంపద ఏంటి? పొడి ఆకురాల్చే మరియు తేమతో కూడిన ఆకురాల్చే అడవుల రకాలుంటాయి. ప్రధాన వృక్షజాలము రెడ్ శాండర్స్ అంటే ఎర్ర చందనము ఉంటుంది. ప్రధాన జంతుజాలం ఏంటి? సన్ అండ్ లోరిస్ చిరుతపులి, బద్దకమెలుగు వంటి ఎలుక, జింక, చౌసింగ, భారతీయ దిగ్గజ ఉడతలు కనిపిస్తాయి. మేజర్ అవిఫోనా గ్రే హార్న్బిల్, ఫాయిడా, కింగ్ఫిషర్ మొదలైనవి. ప్రధాన సరీసృప జంతువులు ఏంటండి? భారతీయ బంగారు గెక్కో. మరి బెందురుంపులు ఏంటి ఇక్కడ అపాయకరంగా ఉన్నవి? నిర్మాణ మరియు క్వారింగ్ అయితే ఎక్కువగా మనము చూడవచ్చు. ఈ యొక్క నేషనల్ పార్క్కి ప్రమాదకరంగా అయితే ఇవి ఉన్నాయి. ఎక్కువ నిర్మాణాలు చేపట్టడము మరియు క్వారింగ్ అంటే మైనింగ్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా ప్రమాదకరంగా మారింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అభయారణ్యాల గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా, నేషనల్ పార్కులు అయిపోయాయి, ప్రజెంట్ అభయారణ్యాలు. ముందుగా కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం చూద్దామండి. ఎంసిక్యూస్. ఈ సమాచారం ప్రకారం గోదావరి నది ముఖద్వారం ప్రాంతంలో ఏ జంతువు క్రిటికల్లీ ఎండార్జ్డ్ జాబితాలో ఉంది? సిఆర్ జాబితాలో. అకార్డింగ్ టు ద గివెన్ డేటా, ద యానిమల్ ఫ్రమ్ ది గోదావరి డెల్టా రీజియన్ ఈజ్ క్లాసిఫైడ్ క్రిటికల్లీ ఎండార్జ్డ్. ఏంటండి అంటే అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి జంతువేది? ఏంటండి? తెల్లటి వీపు గల రాబందులండి. తెల్లటి వీపు గల రాబందులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకేనా, ఇవి అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, గోదావరి డెల్టాలో కనిపించే అడవుల రకాలు ఏమిటి? ఎలాంటి అడవులు ఉంటాయి? వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద గోదావరి డెల్టా రీజియన్? ఎలాంటివి ఉంటాయండి? ఆప్షన్ బి మడా అడవులు అంటే మ్యాంగ్రూవ్స్ అండి. మడాలు అడవులు అన్న మ్యాంగ్రూవ్స్ అన్న ఒకటే. పొడి ఆకురాల్చే ఉష్ణమండల అడవులు కూడా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, గోదావరి డెల్టాలో లీస్ట్ కన్సర్న్ స్థాయిలో ఉన్న జంతువు ఏది? ఎల్సి అంటారు, లీస్ట్ కన్సర్న్. విచ్ ఎనిమల్ ఇన్ ద గోదావరి డెల్టా ఇస్ క్లాసిఫైడ్ అండర్ ద లీస్ట్ కన్సర్న్ కేటగిరీ? అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటిదండి నది ముఖద్వార ముసలి. ఈస్టోరియన్ క్రోకడైల్స్ అనేవి నది ముఖద్వార ముసళ్ళు అనేవి అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటివి ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి. ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము క్లియర్గా. ఇది గోదావరి నది ముఖద్వారం డెల్టాలో ఒక భాగంగా ఉంటుంది. వృక్ష సంపద ఏముంటుందండి ఇక్కడ? మడా అడవులు మరియు పొడి ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల అడవులు ఎక్కువగా ఉంటాయి. ప్రధాన జంతువులేంటి? నునుపు పూతతో కూడిన ఓటర్. ఓకేనా. నెక్స్ట్ ఆలివ్ రిట్లీ సముద్ర తాబేళ్ళు ఉంటాయి. నదీ ముఖ ద్వారా మొసలి, ఉప్పు నీటి మొసళ్ళు కూడా ఉంటాయి. నెక్స్ట్ జంతుజాలము తెల్లటి వీపు గల రాబందు, భారతీయ రాబందులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యము. దీని గురించి చూద్దాం. ఓకేనా, 1 by 1 క్వశ్చన్స్, ఎంసిక్యూస్. నల్లమల అడవుల్లోని ఏ టైగర్ రిజర్వ్ భారతదేశంలో అత్యధికంగా పులుల జనాభాను కలిగి ఉన్న వాటిలో ఒకటిగా గుర్తించబడింది? విచ్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద నల్లమల ఫారెస్ట్ ఈజ్ నోన్ ఫర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ టైగర్ పాపులేషన్స్ ఇన్ ఇండియా? ఏంటండి అది? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మరియు ఇది ఏ రెండు ప్రధాన ప్రదేశాల మధ్య విస్తరించి ఉంది? వేర్ ఇస్ ద నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లొకేటెడ్ అండ్ బిట్వీన్ విచ్ టూ మెయిన్ ల్యాండ్మార్క్స్ ఇట్ ఈజ్ స్ప్రెడ్? ఆప్షన్ బి అండి, శ్రీశైలం, నాగార్జున సాగర్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది నల్లమల కొండల్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంచున ఉంది. ఇది గణనీయమైన పులుల జనాభాను కలిగి ఉందండి. గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వ్ వచ్చేసి. ఓకేనా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ వన్, కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం గురించి చూద్దాం ఇప్పుడు. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎంసిక్యూస్. ఏ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ముఖ్యమైన ఏనుగు కారిడార్గా పరిగణిస్తారు? విచ్ ఇంటర్స్టేట్ రీజియన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ క్రూషియల్ ఎలిఫెంట్ కారిడార్? ఆప్షన్ బి అండి, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య అయితే ఈ కారిడార్ అయితే ఉంటుందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న ఏ ప్రాంతము ప్రముఖమైన ఏనుగుల కారిడార్గా గుర్తించబడింది? విచ్ రీజియన్ అలాంగ్ ద
ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ప్రామినెంట్ ఎలిఫెంట్ కారిడార్? ఆన్సర్ ఆప్షన్స్ అండి. శాట్యవేడు కారిడార్. ఓకే, శాట్యవేడు కారిడార్. ఎక్స్ప్లెనేషన్. ఇది ఆంధ్ర మరియు తమిళనాడు సరిహద్దు వెంబడి ఉంది. ఇది ఒక ముఖ్యమైన ఏనుగు కారిడార్. ఓకే, నెక్స్ట్ వన్. కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఎంసీక్యూ చూద్దాం. కొల్లేరు సరస్సు ఏ రెండు నదుల మధ్యలో ఉంది? హూ గాట్ కొల్లేరు లేక్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ టూ రివర్స్? ఏ రెండు నదుల మధ్య ఉందండి? గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య యొక్క కొల్లేరు అనేది ఉందండి. ఓకేనా, కొల్లేరు సరస్సు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రామ్సర్ సైట్గా కొల్లేరు సరస్సు ఎప్పుడు గుర్తించబడింది? హూ డిక్లేర్ కొల్లేరు లేక్ యాజ్ అ రామ్సర్ సైట్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్? ఇన్ విచ్ ఇయర్ అండి? ఏ సంవత్సరంలో? 2002లో అండి. ఆప్షన్ బి, 2002వ సంవత్సరంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇది గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతాల మధ్య ఉన్న సహజమైన యూట్రోపిక్ సరస్సు. దాని పేరేమిటి? దిస్ ఈజ్ ఎ నేచురల్ యూట్రోపిక్ లేక్ లొకేటెడ్ బిట్వీన్ ద గోదావరి అండ్ కృష్ణా రివర్ బేసిన్స్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? ఏముందండి? కొల్లేరు సరస్సు. మంచినీటి సరస్సు అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక మంచినీటి సరస్సు. ఓకే, నెక్స్ట్ వన్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇది గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతాల మధ్య ఉన్న సహజమైన యూట్రోపిక్ సరస్సుగా చెప్పుకోవచ్చు. మంచినీటి సరస్సు. ఓకే, నెక్స్ట్ వన్. కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యము. ఇది కృష్ణా డెల్టాలో ఉన్న ఒక మడ అడవుల చిత్తడి నేల అండి. ఓకే, నెక్స్ట్. పులికాట్ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఉంది. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి పర్యావరణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతి పొడవైన ఉప్పునీటి సరస్సు ఏంటండి? చిల్కా సరస్సు ఒడిశాలో ఉంటుంది. 2వది ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని పేరే పులికాట్. ఓకే, నెక్స్ట్ వన్. రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ఇది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మరియు లెస్సర్ ఫ్లోరికాన్లను రక్షించడానికి దీన్ని స్థాపించారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కలదు. రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం. ఇది నల్లమల కొండల దక్షిణ భాగంలో ఉంది. ఈ వన్యప్రాణుల అభయారణ్యము జోర్డాన్స్ కోర్సర్ పక్షికి ప్రసిద్ధి చెందింది. పెన్నా నది నల్లమల కొండలను పాల్కొండ కొండల నుంచి వేరు చేస్తుంది. బెదిరింపులేంటి? రెడేస్ అనేది ఇక్కడ బెదిరింపుగా మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మనకు చాలా ముఖ్యము, గుర్తుంచుకోవాలి. నల్లమల కొండల దక్షిణ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఒక ప్రత్యేకమైన అటవీ రకాన్ని కలిగి ఉంటుంది. అవి పొడి సతత హరిత అడవులు. ఇటువంటి వృక్ష సంపద కోరమండల్ తీరానికి అంటే తమిళనాడు, పుదుచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేకమైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం అండి. ఇది విశాఖపట్నంలో ఉంది. ప్లేస్ ఉంటే సరిపోతుంది, ప్లేస్ చూసుకోండి. ఓకే. నేలపట్టు వన్యప్రాణుల అభయారణ్యము నెల్లూరు జిల్లాలో ఉంది. నేలపట్టు. ఓకే. ఆంధ్రప్రదేశ్లోని రామ్సర్ సైట్ అండి. ఏకైక రామ్సర్ సైట్ అండి. 2002లో కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి గుర్తింపును ఇచ్చింది. చూద్దాం. ఎంసీక్యూ చూద్దాం ముందుగా. కొల్లేరు సరస్సు యూట్రోపిక్ సరస్సుగా ఎందుకు పరిగణించబడుతుంది? వై ఇస్ కొల్లేరు లేక్ కన్సిడర్డ్ ఏ యూట్రోపిక్ లేక్? ఆప్షన్ బి అండి. ఇది అధిక పోషక పదార్థాలను కలిగి ఉండే సహజ సరస్సు, మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సులో జలపాత ప్రభావం వల్ల ఎదురవుతున్న ప్రధాన బెదిరింపుల్లో ఒకటేంటి? వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ థ్రెట్స్ టు కొల్లేరు లేక్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్? ఆప్షన్ బి. అధిక దోపిడీ మరియు వరి సాగు చేయడమే ప్రధాన థ్రెట్గా మారిందండి. నెక్స్ట్ వన్. కొల్లేరు సరస్సులో కనిపించే అంతరించిపోతున్న జంతువు ఏమిటి? విచ్ థ్రెటెండ్ యానిమల్ స్పీసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ కొల్లేరు లేక్? ఆప్షన్ బి. స్పాట్ బిల్డ్ పెలికాన్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. కొల్లేరు సరస్సు 2002. ఇది గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతాల మధ్య సహజంగా ఏర్పడిన యూట్రోపిక్ సరస్సు, అంటే పోషకాభివృద్ధి కలిగినటువంటి సరస్సు. ఇది గతంలో ఒక సరస్సు, కానీ ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ తీర ప్రాంతం కారణంగా అనేక కిలోమీటర్ల లోతట్టు ప్రాంతంలో ఉంది.
బెదిరింపులు ఏంటి? ఇక్కడ వరి సాగు చేయడము, అధిక దోపిడీ, వర్షాకాలంలో వరదలు మొదలైనవి ఇక్కడ ప్రమాదకరంగా మారాయి. అంతరించిపోతున్న జంతువులు ఏంటి? గ్రే పెలికాన్, స్పాట్ బిల్డ్ పెలికాన్ అనేవి ముఖ్యమైన అంతరించిపోయే జాబితాలో ఉన్న జంతువులు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. తప్పకుండా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.